అరే ఏంట్రా ఇది? రేయ్ మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? అమ్మాయి ముందు నన్ను బ్యాట్ చేశారు కదరా. చూస్తే 4 రోజులు మాత్రం ఉంది అమ్మాయి వెళ్ళిపోవడానికి. ఛా, ఎరా మధు, ఇది కూడా లవ్ ప్రాబ్లమేనా? ఏమైందిరా డల్గున్నావు? మీకేంట్రా, మీ సొంతం హైదరాబాదు, మాది ఆంధ్ర. బతుకనీకి హైదరాబాద్కు వచ్చినాం, కానీ సంక్రాంతి పండక్కే దూరమైపోతున్నాం రా. అమ్మ వాళ్ళు కాల్ చేసి సంక్రాంతి పండక్కి ఇంటికి రమ్మంటే వెళ్ళలేని పరిస్థితి. మాక సాలీసాలని జీతం. కనీసం అమ్మకు ఒక చీర కొనడానికి కూడా చేతిలో డబ్బులు లేవురా. టికెట్ రేట్ల ఆకాశాన్నంటాయి. వెళ్ళి రావడానికే కనీసం 5,000 ఖర్చు అవుతుంది. తీరా అక్కడికి వెళ్ళాక పిల్లలందరూ మామయ్య మాకేం తెచ్చావు, బాబాయ్ మాకేం తెచ్చావంటే ఏం చెప్పలేని పరిస్థితిరా. చుట్టుపక్కల వాళ్ళ మీ కొడుకు హైదరాబాద్లో ఉంటున్నాడు, ఎంత సంపాదించాడు, ఎంత పోగేశారని అడుగుతారు. మరెందుకురా, సొంతూరులోనే పొలం పని చేసుకుంటూ దర్జాగా రాజాలా బతకచ్చు కదా. ఇక్కడికి వచ్చి ఇన్ని బాధలు పడాలా? నాకే కాదురా, ఊరు వదిలిపెట్టి రావడం ఎవ్వరికీ ఇష్టం ఉండదురా. కానీ ఊళ్ళో వాళ్ళంతా మీ కొడుకు ఇంత చదువు చదివాడు కదా, హైదరాబాద్కి వెళ్ళి ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అంటారు. ఆ మాటలు వింటే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసారా. ఆ మాటల వల్ల ఇంట్లో వాళ్ళని కష్టపెట్టకుండా హైదరాబాద్కు వచ్చి ఏదో ఒక జాబ్ చేసుకొని బతుకుదామనుకుంటే ఇక్కడ మనం చదివిన చదువులకు వచ్చే ఉద్యోగాలకు సంబంధం కూడా లేదురా. రేయ్ డబ్బులు తీసుకో, అమ్మకు 2,000 పెట్టి సార్ తీసుకో, పిల్లలకు కాల్సిన తీసుకెళ్ళు. వద్దురా, ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తున్నావు, కానీ ఏదో ఒక రోజు ఈ డబ్బే మన ఇద్దరిని దూరం చేస్తుంది. నేను వెళ్ళి వస్తారా. రే ఈఎంఐ ఏంట్రా ఇక్కడుంది? నువ్వు చెడ్డోడివే అనుకున్నాను, మంచోడివే.